హాయ్ ఫ్రెండ్స్, మనస్మిత స్టోరీస్కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? మీరంతా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది మీ లక్ష్మీమ. సరే, ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఎదురింటి అబ్బాయి రెండవ భాగం, ఆఖరి భాగం. బుజ్జి ఇప్పుడు నాతో కూడా అంత ఫ్రీగా మాట్లాడలేదు అనిపించింది. అందుకే హిమ టీంలో వేసి ఆమెను పరిచయం చేశాడు. హిమ చాలా మంచి అమ్మాయి, ఎదుటి మనిషిని అర్థం చేసుకుంటుంది, అనవసరంగా ఎవరిని బాధ పెట్టదు. అందుకే హిమని పరిచయం చేశాడు. అప్పుడే ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయినట్లున్నారు. ఇలా 10 మందిలో ఉంటే తాను ఆ బాధాకరమైన జ్ఞాపకాలను మర్చిపోతుంది. తనకు కావలసింది కూడా అదే. తన గతాన్ని మర్చిపోయి పాత బుజ్జమ్మలా మారిపోవాలి అనుకున్నాడు. మధ్యాహ్నం అందరూ లంచ్కి వెళ్తుంటే హిమ పూజితని రమ్మని పిలిచింది. మీరు వెళ్ళండి, నేను తర్వాత వస్తాను అంది. అంతలో బాబీ వచ్చి, బుజ్జి రా, పీజీ చూసుకోవాలి కదా అన్నాడు. అది విన్న హిమ, సార్ నేను ఉంటే పీజీ బాగానే ఉంటుంది. నా రూమ్లో ఉండే అమ్మాయి కూడా మొన్ననే ఖాళీ అయింది. మీకు ఇష్టమైతే సాయంత్రం వచ్చి చూసుకొని నచ్చితే అక్కడ జాయిన్ కావచ్చు అంది. అవునా, అలా అయితే ఇంకిబ్బంది ఏముంది? ఏమంటావు బుజ్జి అన్నాడు. సరే అని తల ఊపింది పూజిత. సరే అయితే రా, క్యాంటీన్కి వెళ్ళి లంచ్ చేసి వద్దాం, బాగా ఆకలిగా ఉంది అన్నాడు. ఇద్దరూ క్యాంటీన్కి వెళ్ళి భోజనం చేసి వచ్చారు. సాయంత్రం హిమతో పాటు ఆమె ఉంటున్న పీజీకి వెళ్ళి చూశారు. అంతా నీట్గానే ఉంది. హిమ ముందుగానే చెప్పింది, భోజనం కూడా బాగానే ఉంటుంది, నీట్నెస్ కూడా బాగానే మెయింటైన్ చేస్తారు, కాకపోతే కొంచెం ఫీజు ఎక్కువ అని చెప్పింది. ఫీజు ఎంతైనా పర్లేదు, నీట్గా ఉండాలి, ఫుడ్ బాగుండాలి, సెక్యూరిటీ బాగుండాలి, పైగా నువ్వు తోడుగా ఉంటావు కనుక తన గురించి నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఆఫీస్కి కూడా బాగా దగ్గరగానే ఉంది అన్నాడు బాబీ. పూజితకి కూడా బాగా నచ్చింది. బానే ఉంది, జాయిన్ అయిపోతాను అని చెప్పింది. సరే హిమ, తన లగేజ్ నా అపార్ట్మెంట్లో ఉంది, రేపు బుజ్జమ్మని తీసుకుని వచ్చి జాయిన్ చేస్తాను అని చెప్పాడు. ఇద్దరూ ఇంటికి వెళ్ళటానికి బయలుదేరారు. బుజ్జి మూవీకి వెళ్దామా అన్నాడు. వద్దు బాబీ బాస్, ఎక్కడైనా బాస్తో ఎంప్లాయీస్ మూవీకి వెళ్తారా అంది వెటకారంగా. తెలిసిందా అంటూ నవ్వి ఓ షాపింగ్ కాంప్లెక్స్ ముందు కారు ఆపాడు. ఏంటి సార్ ఇక్కడ ఆపారు అంది. ప్లీజ్ దిగండి మేడం అన్నాడు సేవకుడిలా కొంచెం వంగి చెయ్యి ముందుకు చాపి. అయ్యయ్యో, మీరు బాస్లు, మేము మీ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్మి సార్, మీరేంటి రివర్స్లో చేస్తున్నారు అంది. బుజ్జమ్మ ప్లీజ్, నీకు దండం పెడతాను, నువ్వు అరే ఒరే అంటేనే నాకు బాగుంటుంది. నీ నోటి నుంచి ఆ పిలుపు విని చాలా రోజులైందే, ప్లీజ్ ఒకసారి పిలవ్వా అన్నాడు. సారీ బాబీ, అప్పుడేదో తెలియక అలా పిలిచాను, నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు నువ్వు నా బాస్వి, కొన్ని 100 మందికి ఉపాధి కల్పిస్తున్నావు, వాళ్ళందరి ముందు అలా పిలిస్తే నీకేమైనా మర్యాద ఉంటుందా? అందుకే ఇంకా అలా పిలవను అంది పూజిత. ప్లీజ్ బుజ్జి. సరే ఆఫీసులో వద్దులే, మనిద్దరమే ఉన్నప్పుడు అలాగే పిలువు, అప్పుడు నా బుజ్జమ్మ నా పక్కనే ఉన్నట్లు అనిపిస్తుంది నాకు, ప్లీజ్ ప్లీజ్ అని బతిమాలాడు. సరేరా బాబిగా, ఎంతకీ ఇప్పుడు మనం ఎందుకు వచ్చామంటావు ఇక్కడికి అంది. అది ఇప్పుడు నా బుజ్జమ్మ నాకు వచ్చేసింది. ఏం లేదు బుజ్జి, ఖాళీగా ఉన్నాం కదా, జస్ట్ ఊరికే ఏదైనా షాపింగ్ చేద్దామని అని షాపులోకి తీసుకువెళ్ళాడు. పూజిత తన వస్తువులు బట్టలు అన్నీ భర్త ఇంట్లోనే వదిలేసి వచ్చిందిరా. మహారాణిలా తిరిగేది ఆ పిల్ల అలాంటి తక్కువ రకం బట్టలు వేసుకుంటుంటే చూడాలంటే నాకే బాధగా ఉందిరా అని చెప్పి బాధపడింది బాబీ తల్లి. తాళిబొట్టుతాడు, నలపూసల గాజులు కూడా మొన్న తండ్రి ఆపరేషన్ కోసం అమ్మేసింది. అలా బోసిమెడతో తిరుగుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోతుందిరా. నేనేదైనా చైన్ మెడలో వేద్దామనుకున్నాను, కానీ మళ్ళీ అపార్థం చేసుకుంటుందేమో. అసలే బాగా బతికిన వాళ్ళు, అభిమానం ఎక్కువ, అందుకే ఎంత చనువు ఉన్నా ధైర్యం చేయలేకపోయాన్రా అంది. బుజ్జి నేనెవర్ని అన్నాడు. అదేం ప్రశ్నరా బాబు, నువ్వు బాబీవి, కొంపతీసి మతిమరుపు కానీ వచ్చిందా ఏంటి అంది నవ్వుతూ. నేను అడిగేది అది కాదు, నేను నీకు ఏమవుతాను అని. ఏమవుతావు? నా బెస్ట్ ఫ్రెండ్వి అవుతావు. కొత్తగా అడుగుతావేంటి అంది. సరే ఇది గుర్తుపెట్టుకో అని షాపులోకి తీసుకువెళ్ళి ఆమె కోసం డ్రెస్సెస్ చూస్తుంటే, ఇవెవరికి? కొంపతీసి ఎవరికీ చెప్పకుండా పెళ్లి కూడా చేసుకున్నావా ఏంటి అంది అనుమానంగా చూస్తూ. నేనింకా అంత ఎదగలేదులేమ్మా, నాకు అంత ధైర్యం కూడా లేదు అని
ఇవి నా ఫ్రెండ్ కోసం, చూడు నీకేవి నచ్చాయి అన్నాడు. అనుకున్నాను, అబ్బాయి గారు సిటీకి వచ్చాక గర్ల్ ఫ్రెండ్స్ని కూడా మెయింటైన్ చేస్తున్నారా అంది నవ్వుతూ. నా మొహానికి అదే తక్కువ. పుట్టిన దగ్గర నుంచి నాతో తిరిగిన పిల్లే నా మొహాన్నే నన్ను చీకొట్టి వెళ్ళింది. ఇక ఈ జన్మకి అలాంటివన్నీ రద్దు చేసుకున్నానులే అన్నాడు బాధ నిండిన స్వరంతో. సారీరా బాబీ, నా సారీ నువ్వు ఇంకా యాక్సెప్ట్ చేయలేదా అంది కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా. హే లేదే తల్లి, నేనేదో తమాషా కన్నాను. నిన్ను మించిన ఫ్రెండ్ ఎవరుంటారు చెప్పు నాకు, ఈ డ్రెస్సెస్ నీకోసమే అన్నాడు. నాకెందుకు, నాకు అవసరం లేదు, నాకున్నాయి అవి చాలు అంది గిల్టీ ఫీల్ అవుతూ. అంటే కేవలం మాటలకే కానీ నీ మనసులో నేను నిజంగానే బెస్ట్ ఫ్రెండ్ కాదు కదా అన్నాడు ఆమె కళ్ళలోకి చూస్తూ. అదేంట్రా మళ్ళీ మళ్ళీ అలాగే అంటావు, నువ్వు మళ్ళీ ఈ మాట అన్నావంటే నేను చాలా ఫీల్ అవుతాను, అసలు నేను ఊరికి వెళ్ళిపోతాను అంది అలిగినట్లుగా మొహం పెట్టి. మరి నేను నీ ఫ్రెండ్ అయితే నోరు మూసుకొని నా మాట విను, నేనేం చేసినా కాదనకూడదు. రేపటి నుంచి నువ్వు ఆఫీస్కు రావాలిరా బుజ్జి. నువ్వు ఎలా ఉన్నా నాకు అభ్యంతరం లేదు, కానీ అందరిలో నువ్వు తక్కువగా ఉంటే ఓ ఫ్రెండ్గా నేను చూడలేను. నా ఫ్రెండ్ ఓ యువరాణిలా పెరిగింది, అది ఇక్కడి వాళ్ళకి ఎవరికీ తెలియదు. కానీ నిన్ను చూసి ఎవరైనా తక్కువగా మాట్లాడితే అది నేను భరించలేను. నీకు తెలుసుగా, అప్పట్లోనే ఎంతమందితో తగువులు తనులాటలు జరిగాయో. ఇక ఇప్పుడైతే ఈ కంపెనీ బాస్గా వాళ్ళ బ్రతుకులకే డౌట్ వస్తుంది. అందుకే ప్లీజ్ అమ్మా, వాళ్ళందరి మంచి కోసం నేను కొనిచ్చినవి తీసుకో అని చెప్పాడు. ఈ లాజిక్ ఏంటో వెరైటీగా ఉందే అంది అయోమయంగా. ఆమెని అదే అయోమయంలో పెట్టి ఓ 20 డ్రెస్సులు తనకి నచ్చినవి తీసేశాడు. వేసుకొని చూసుకో, మళ్ళీ తర్వాత నచ్చలేదని నన్ను తిట్టుకోవద్దు, నాకు అసలే ఆడవాళ్ల బట్టలు సెలెక్ట్ చేయటం రాదు అన్నాడు. చాలా బాగున్నాయి, నాకు అన్నీ బాగా నచ్చాయి. చాలా బాగున్నాయి, నాకు అన్నీ బాగా నచ్చాయి. నీకు నచ్చాక ఇంకా చూసేదేముంది లేదు, నీకు నచ్చాక ఇంకా చూసేదేమీ లేదు అని చెప్పింది. అలాగే జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళి కొన్ని జతల ఇయర్ రింగ్స్, 2-3 చైన్స్, బ్యాంగిల్స్ తీశాడు. ఇవన్నీ ఎందుకు బాబీ, బట్టలు తీశావు కాదనలేదుగా, ఈ వద్దులే అంది. ఇక నువ్వేం మాట్లాడకు, ఈరోజు నాకు ఎదురు చెప్పకూడదు అని చెప్పాను అని ఫుట్వేర్కి తీసుకువెళ్ళి తనకు నచ్చిన శాండల్స్ 4-5 రకాలు తీసుకున్నాడు. ఆమెను సెలెక్ట్ చేసుకోమన్నా చేసుకోదు అని. వాటన్నిటికీ బిల్లు వేయించి ఆ బ్యాగ్స్ పట్టుకొని తన వెనక నడుస్తుంటే గట్టిగా నవ్వింది పూజిత. ఇప్పుడు మాత్రం నా చిన్నప్పటి ఫ్రెండ్ బాబీగాడివే అనిపిస్తున్నావు. అప్పుడు కూడా గాడిదలా ఇలాగే నీ వాటితో పాటు నా బుక్స్ బ్యాగ్, లంచ్ బ్యాగ్ మోసుకొని నా వెనకే వస్తూ ఉండేవాడివి అని నవ్వింది. ఆ చిన్నప్పటి రోజులు తలుచుకుంటే ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. బాబీకి కూడా తనకు తెలియకుండానే ఆ రోజులు గుర్తుకొచ్చి కళ్ళలో నీటి పొర కమ్మేసింది. బ్యాగ్స్ కారులో పెట్టేసి పక్కకు తిరిగి కళ్ళు తుడుచుకున్నాడు. వెళ్ళి కారులో కూర్చున్నారిద్దరూ. చాలా బాగుండేవి కదూ ఆ రోజులు, దిగులంటే ఏంటో తెలియదు, బాధ్యతలు లేవు, ఆడుతూ పాడుతూ సరదాగా గడిచిపోయేది అంది పూజిత. అవును అంటూ తల ఊపాడు. కానీ గడిచిన కాలం మళ్ళీ రాదుగా, ఆ జ్ఞాపకాలతో మనం చిల్లవ్వాలి అంతే అన్నాడు. కానీ నాకు చాలాసార్లు అనిపించింది ఏదైనా టైం మిషన్లో ఎక్కి కొన్ని సంవత్సరాలు ముందుకు వెళ్ళిపోతే బాగుంటుంది అని అంది ఎటో చూస్తూ పూజిత. ఇక ఆ ఆలోచనలు వదిలేసేరా బుజ్జి, నీకు ఇంకా మంచి లైఫ్ ఉందేమో ముందు ముందు, అందుకే ఇలా జరిగిందేమో. జరిగేదంతా మన మంచికే అనుకోవాలి, అంతేకాని జరిగిన దాన్ని తలుచుకొని కృంగిపోకూడదు. ఎప్పుడు గతకాలంలో మంచి స్మృతులు తలుచుకొని ముందుకడిగేయాలి. గతంలో జరిగిన చెడు తలుచుకొని మన జీవితాన్ని ఇంకా ఇంకా అగాధంలోకి నెట్టుకోకూడదు. ఇప్పుడే నువ్వు ఇంకా చాలా ధైర్యంగా ఉండాలి అన్నాడు. నా విషయం ఎవరికీ చెప్పలేదా అంది పూజిత. ప్రశ్నార్థకంగా చూశాడు. ఏ విషయం అన్నట్లు. అదే నాకు పెళ్ళయిందని, నేను డైవర్సినని అంది కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే. ఇప్పటి వరకు నేను చెప్పింది అదే, చెడుని తలుచుకొని మనం ఇంకా అగాధంలోకి వెళ్ళకూడదు అని. అసలు దాన్ని గుర్తు చేసుకోవటమే నాకు ఇష్టం లేదంటుంటే ఇంకా వాళ్ళందరికీ చెప్పాలా? వాళ్ళంతా నిన్ను దాని గురించి గుచ్చి అడుగుతుంటే నువ్వు బాధపడుతూ మళ్ళీ మళ్ళీ అదే గుర్తు చేసుకోవాలా? అవసరమా అదంతా? నువ్వు నీ లైఫ్లో నుంచి ఆ చాప్టర్ని తీసేసేయి. ఇక ముందు నీ జీవితంలో
ఇక ముందు నీ జీవితంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా పైకి ఎదగాలి అనేది మాత్రమే ఆలోచించు. నువ్వు సక్సెస్ అవుతావు, నీ పట్టుదల నాకు తెలుసు అని ఎంకరేజ్ చేశాడు. ఇద్దరూ మాటల్లోనే ఇంటికి చేరారు. అవునురా బాబీ, మర్చిపోవాలనే ప్రయత్నిస్తున్నాను, కానీ కొన్ని భయంకరమైన సంఘటనలు మనసును వేడటం లేదు. నిద్రలో కూడా వెంటాడుతున్నాయి. వాడు చాలా దుర్మార్గుడు. అమ్మా నాన్న వాళ్ళని ఏమైనా చేస్తాడేమో, నన్ను కూడా ఏమైనా చేస్తాడేమో అని చాలా భయమేస్తూ ఉంటుంది. వాడొక రాక్షసుడు అంది భయంగా. నువ్వు అలా భయపడొద్దు బుజ్జమ్మ. వాడు ఏమీ చేయలేడు. వాడికి కావాల్సిన ఆస్తి వాడికి వదిలేసి వచ్చారు కదా, ఇంకేంటి? ఇంకెందుకు నీ వెంట పడతాడు? ఇంకెందుకు భయం? నీ దగ్గర ఏముందని అన్నాడు. నేనున్నానుగా. వాడికి ఇంకా నా మీద కోరిక తీరలేదంట. వాడు నన్ను పెట్టిన చిత్రహింసలు చాలలేదంట. ఇంకా చిత్రహింసలు పెడుతూ నన్ను అనుభవించాలని ఉంది అంటూ మొన్న ఈ మధ్య ఫోన్ చేశాడు. ఆ రోజు నుంచి నాకు నిద్ర కూడా పట్టడం లేదు. కళ్ళు మూసినా తెరిసినా ఆ రాక్షసుడి రూపమే కళ్ళ ముందు కనబడుతోంది అని గట్టిగా ఏడుస్తూ సోఫాలో కూలబడింది. జరిగిందంతా తలుచుకొని వెక్కిళ్ళు పెట్టి ఏడుస్తుంది. బాబీ హృదయం ద్రవించిపోయింది. తన చిన్ననాటి స్నేహితురాలు, తన ప్రాణం అలా కన్నీరు మున్నీరుగా విలపిస్తుంటే ఆగలేకపోయాడు. ఆమె పక్కన కూర్చొని ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకొని తల మీద చెయ్యి వేసి, నీకేం కాదురా, నేనున్నాను. అప్పుడంటే నేను పక్కన లేను, ఇప్పుడు నేను నీ పక్కన ఉన్నాను కదా, నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు అంటుంటే ఇన్నాళ్ళుగా తనకు లభించని భరోసా ఏదో దొరికినట్టు గట్టిగా బాబీని పట్టుకొని ఏడుస్తోంది. ఆమె మనసులో ఉన్న దిగులు, బాధ అన్నీ పోవాలంటే కాసేపు తనివి తీరా ఏడవని మనసు తేలిక పడుతుంది అనుకుని ఆమె వీపు నిమురుతూ అలాగే ఉండిపోయాడు. తన గోడు వెళ్ళపోసుకోవటానికి, తన బాధలు చెప్పుకోవటానికి, తన దుఃఖం పంచుకోవటానికి ఓ తోడు దొరికినందుకు ఆమె మనసులోంచి ఇంకా దుఃఖం పెలుబుకి వస్తుంది. అలా ఏడ్చి మనసులో గూడు కట్టుకున్న వేదనంతా కన్నీళ్ల రూపంలో కరిగిపోగా సొమ్మసిల్లినట్టు అతని ఒడిలోకి జారిపోయి అలాగే నిద్రపోయింది. ఆమె బాధ చూస్తుంటే బాబీకి కూడా ఏడుపాగలేదు. ఏడ్చి ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమెను చూస్తూ, ఎందుకే పిచ్చిదానా, ఆ రోజు నా ప్రేమను ఎందుకు రిజెక్ట్ చేశావు? అలా చేయకుండా ఉంటే ఈరోజు ఇద్దరం హ్యాపీగా ఉండేవాళ్ళం కదా. చూడు, చేతులారా చేసుకున్నావు. ఎంత బాధ అనుభవిస్తున్నావో ఆ రోజు నువ్వు చేసిన పనికి. నాకు ఇప్పుడు నిన్ను దగ్గరికి తీసుకుని ఓదార్చాలన్నా కూడా భయమేస్తుంది. నా పరిస్థితిని అనుకూలంగా తీసుకుని నన్ను కౌగిలించుకున్నావా అంటావేమోనని. ఎందుకే అలాంటి పిచ్చి మాటలని నా మనసుని ముక్కలు చేశావు? ఈ రోజుకి కూడా నీ మీద నా ప్రేమ రవ్వంత కూడా తగ్గలేదు. ఈ క్షణం నిన్ను నా జీవితంలోకి ఆహ్వానించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మళ్ళీ నువ్వు నన్ను అపార్థం చేసుకుంటే, ఇంకొకసారి నువ్వు నా పరిస్థితిని అలుసుగా తీసుకుని ఇలా మాట్లాడుతున్నావా అంటే తట్టుకునే శక్తి నా గుండెకు లేదే. నిన్ను నా దగ్గర ఇక్కడే ఉంచుకోవాలని ఉంది. నిన్ను పీజీకి పంపించడం కూడా నాకు ఇష్టం లేదు. కానీ ముందు నీకు పెళ్లి చేయాలి. వచ్చే వాళ్లతో మాట రాకూడదు. మన బంధం ఎవరి ముందు హేళన కాకూడదు. మన గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదు. అందుకనే నిన్ను పీజీకి పంపిస్తున్నాను. నువ్వు అక్కడ ఉంటే నీకు ఎలా ఉందో, నువ్వేం చేస్తున్నావో, నీకేమైనా జరుగుతుందేమో అని అనుక్షణం నా మనసు ఇక్కడ గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. అయినా తప్పటం లేదు. మనం రైలు పట్టాల్లాంటి వాళ్ళం, పక్కనే ఉంటాం, కానీ ఎప్పటికీ కలవలేం అని ఆ రోజు నీ డెసిషన్ విన్నాక నాకు అర్థమైంది. అందుకే 3 సంవత్సరాల నుంచి ఇంటి మొహం కూడా చూడలేదు. నిన్ను చూస్తే నా మనసు నా మాట వినదు. నువ్వు ఇంకొక మాట అన్నా తట్టుకునే శక్తి నా మనసుకు లేదు. అందుకే ఇంటికి రాలేదు. కానీ అమ్మ నీ పరిస్థితి చెప్పాక ఇక ఆగలేకపోయాను. నీకు నేను ఓ మంచి భవిష్యత్తునిస్తాను బుజ్జమ్మ. నువ్వు లైఫ్ లాంగ్ ఎలాంటి దిగులు లేకుండా సంతోషంగా ఉండాలి. అందుకే మంచి భర్తని కూడా సెలెక్ట్ చేసి తెస్తాను అనుకుంటుంటే అతని గొంతు రుద్ధమైంది. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిన పూజిత మాత్రం తన నేస్తం ఒడిలో ధైర్యంగా, ప్రశాంతంగా దిగులంతా మర్చిపోయి చాలా రోజుల తర్వాత ఆదమర్చి నిద్రపోతోంది. చిన్నగా లేచి ఆమెను ఎత్తుకొని మళ్ళీ బెడ్ మీద సరిగా పడుకోబెట్టాడు. చిన్నపిల్లల అతని చేతిని గట్టిగా పట్టేసుకుంది. వదిలితే వెళ్ళిపోతాడేమో అన్నట్లుగా చిన్నగా తీసుకోవాలని ప్రయత్నించాడు.
కానీ వదలలేదు. మరింత గట్టిగా పట్టుకుంటుంది. ఇక తప్పక ఆమె పక్కన అలాగే పడుకున్నాడు. మధ్య మధ్యలో దేనికో భయపడినట్లు ఏదో కలవరిస్తోంది, ఏడుస్తోంది. అతను వీపు నిమురుతూ ఓదారుస్తుంటే నిశ్చింతగా అతని గుండెల్లో ఒదిగిపోయింది. ఇలాంటి స్థితిలో ఉన్న ఆమెను పీజీకి పంపించడం భావ్యమేనా అనిపించింది. నీ ఇంట్లో ఉంచుకోవటం భావ్యమా? ఇద్దరూ ఇలా కలిసి ఉంటే ఈ లోకం ఏమనుకుంటుంది అంది అతని మనసు. ఏం చేయాలో పాలుపోలేదు బాబీకి. ముందు నొయ్యి వెనక గొయ్యిగా ఉంది అతని పరిస్థితి. ఇప్పుడు తన బుజ్జిని తన దగ్గరే ఉంచుకోవాలా లేక పీజీకి పంపించాలా? తన దగ్గరే ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది. ఆమె తొందరగా కోలుకుంటుంది. జరిగినవన్నీ త్వరగా మర్చిపోతుంది. మర్చిపోయేలా తను చేయగలుగుతాడు. కానీ తన దగ్గరే ఉంచుకుంటే అది ఆమె భవిష్యత్తుకు అవరోధం అవుతుందేమో. తనని ఎప్పటికీ ఇలాగే వదిలేయడు కదా. తను జరిగినవన్నీ మర్చిపోయి మామూలుగా మారిపోయాక ఓ మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి. ఆ మాట అనుకుంటుంటే అతనికి గుండెను పిండినట్లయింది. అతను అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ ఆమెను తప్ప ఎవరినీ ప్రేమించలేడు. ఆమె గతంతో తనకి పని లేదు. ఆమె చేయి అందుకోవటానికి తనెప్పుడూ సిద్ధమే. కానీ తన అభిప్రాయం ఏమిటో ఒకసారి స్పష్టంగా చెప్పింది. మళ్ళీ ఇప్పుడు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తే తన పరిస్థితిని అలుసుగా తీసుకొని నేను ఇలా అడిగాను అనుకుంటే ఈసారి అస్సలు తను భరించలేడు. అందుకే హాస్టల్లోనే పెట్టడం మంచిది. పగలంతా ఎలాగూ ఆఫీస్లోనే ఉంటుంది. అక్కడ కూడా పక్కన హిమ ఉంటుంది కనుక తను చూసుకుంటుంది. తను కూడా అక్కడికి దగ్గరలోకి షిఫ్ట్ అయితే సరిపోతుంది అనుకున్నాడు. తనకెంతో ఇష్టమైన తన చిన్నారి చెల్లి ఇంత దగ్గరగా ఇలా తన కౌగిట్లో ఒదిగి ఉంటే అతనిలో ఏవేవో ఫీలింగ్స్ వస్తున్నాయి. అస్సలు నిద్ర పట్టలేదు. ఎప్పుడో తెల్లవారుజాముకు నిద్ర పట్టింది. రాత్రంతా ఈ మధ్యకాలంలో ఎప్పుడూ పోనంత నిద్రపోయింది పూజిత. 6 గంటలకల్లా మెలకు వచ్చింది. కళ్ళు తెరవడంతో తను ఎవరినో కౌగిలించుకొని ఉంది. అతని చెయ్యి తనని చుట్టుకొని ఉంది. ఏదో గుర్తుకు వచ్చి ఒక్కసారిగా ఒళ్ళు జలధరించింది. వెన్నులో వణుకు మొదలైంది. గట్టిగా కళ్ళు మూసుకొని తనలో తనే ఏడుస్తుంది. ఆమె కదలికలకి కళ్ళు తెరిచాడు బాబీ. ఎదురుగా ఏడుస్తూ చిగురుటాకులో వణికిపోతోంది పూజిత. బుజ్జమ్మా ఏమైందిరా అన్నాడు టెన్షన్గా బాబీ, ఆమెను మరింతగా తనలోకి పొదువుకుంటూ. బాబీ మాటలకి ఈ లోకంలోకి వచ్చి కళ్ళు తెరిచి తలెత్తి చూసింది టెన్షన్ పడుతూ. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏసీ కూడా ఆన్లోనే ఉంది కదా, ఎందుకు ఇలా చెమటలు పట్టాయి? ఏమైందిరా అని అనునయంగా అడుగుతుంటే అయోమయంగా అతన్ని చూసి చుట్టూ చూస్తుంది. నువ్వా అంది ఊపిరి పీల్చుకుంటూ. మరి ఇంకెవరనుకున్నావు? ఎందుకురా అలా అయిపోతున్నావు? ఏదైనా పీడకల వచ్చిందా అన్నాడు ఆమెను బుజ్జగిస్తూ. కాదు, అతను వచ్చి అని ఆ మాట మింగేసి అవును పీడకల వచ్చింది, చాలా భయం వేసింది అంది. బాబీకి అర్థమైంది. కళ్ళు తెరవగానే తన కౌగిట్లో ఉండటం చూసి తన భర్త అనుకుని ఉంటుంది. అందుకే అలా వణికిపోయింది. బ్లడీ రాస్కెల్ ఎన్ని చిత్రహింసలు పెట్టాడో మరి అంతలా భయపడుతోంది అనుకున్నాడు. పిచ్చి పిల్ల, కలకే ఎవరైనా అంత భయపడతారా? లేచి ఫ్రెష్ అయ్యిరాపో, కాఫీ కలుపుతాను అన్నాడు. వద్దు, ఈరోజు నేను చేస్తాను, నువ్వు రెస్ట్ తీసుకో, నేను ఫ్రెష్ అయి వచ్చి నీకు కాఫీ కల్పిస్తాను అనే టవల్ బట్టలు తీసుకొని వాష్రూమ్లోకి వెళ్ళింది. స్నానం చేసి వచ్చి కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ తెరిచి చూసి పాల ప్యాకెట్స్ లేవుగా బాబీ అంది. వాకిట్లో ఉంటాయి చూడు అని చెప్పాడు. తలుపు తీస్తే ఎదురుగా వాకిట్లో పాల ప్యాకెట్స్ పేపర్ ఉన్నాయి. పేపర్ తెచ్చి టీపాయ్ మీద పెట్టి పాల ప్యాకెట్ తీసుకొని కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ కలిపి 2 కప్పుల్లో తెచ్చింది. బాబీ అప్పటికే బ్రష్ చేసుకొని వచ్చి పేపర్ చూస్తూ కూర్చున్నాడు. రాత్రి తెచ్చిన షాపింగ్ కవర్స్ అన్నీ సోఫాలోనే ఓ పక్కన ఉన్నాయి. అవి చూసి గుర్తుకు వచ్చింది పూజితకి రాత్రి జరిగిందంతా. తను ఎక్కువగా ఎమోషనల్ అయి ఏడవటం, బాబీ ఓదార్చటం, ఏడ్చి అతని ఒడిలోనే పడి నిద్రపోవటం లీలగా గుర్తుకొచ్చింది. సారీరా, రాత్రి నిన్ను బాగా ఇబ్బంది పెట్టానా అంది తల వంచుకొని. నాకేమీ ఇబ్బంది లేదు, కానీ ఇక నువ్వు అలా ప్రతిసారి భయపడటం, ఎమోషనల్ అవ్వడం మానుకో. అది గడిచిపోయిన కాలం. ఇక నీ జీవితంలోకి ఆ గతం రాదు. దాన్నే తలుచుకొని ప్రతి క్షణం భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు అని చెప్పాడు.
కానీ నేను అనుభవించిన బాధ అలాంటిది. మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నాను రా బాబీ. నరకం నరకం చూపించాడు రాక్షసుడు. ఆ విషయాలన్నీ అమ్మకి నాన్నకు చెప్పుకోలేకపోయాను. నేను అనుభవించిన నరకం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అసలు బ్రతకరు. కళ్ళు మూసినా తెరిసినా నాకు ఆ జ్ఞాపకాలే గుర్తుకొస్తున్నాయి. వద్దన్నా పోవటం లేదు. ఏం చేయండిరా అంది కన్నీళ్లతో అతన్ని చూస్తూ. అందుకేనా ఇందాక అంతగా భయపడ్డావు? నన్ను చూసివాడనుకున్నావు కదూ అన్నాడు. అవును అన్నట్లు తల ఊపింది. ఆమె భుజం చుట్టూ చేయి వేసి నేనున్నాను, ఇంక భయపడకు అన్నాడు. బాబీ భుజం మీద తలవాల్చి ప్రయత్నిస్తున్నాను, కానీ నా వల్ల కావటం లేదు. ఆ బాధ నా మనసులో గూడు కట్టుకుపోయింది. ఎవరితో పంచుకునే బాధ కూడా కాదు. అందుకే ఎవరికీ చెప్పుకోలేకపోయాను. ప్రతి రాత్రి అవే పీడకల్లగా వస్తున్నాయి అంది. నీ బాధ ఏదైనా నాకు చెప్పుకో. నీ మనసులో భారం బయటికి చెప్తే దిగిపోతుందనుకుంటే వినటానికి నేనున్నాను. చెప్పరా, అసలేం జరిగింది? ఎక్కడో ఉన్న అతన్ని తలుచుకొని ఎందుకు అంతలా భయపడిపోతున్నావు అని అడిగాడు. చెప్తాను బాబీ, నువ్వు తప్ప చెప్పుకోవటానికి నాకు మాత్రం ఎవరున్నారు? చెప్తాను, మొత్తం చెప్తాను. నా గుండె భారం దించుకుంటాను అని చెప్పసాగింది. ఎన్నని చెప్పను, ఏమని చెప్పను. వాడింట్లో ఉన్న ప్రతి క్షణం నాకు నరకమే. 3-4 నెలలు పర్వాలేదు, బాగానే ఉన్నాడేమో. అక్కడి నుంచి మొదలైంది నాకు టార్చర్. ఇంట్లో ఉంటే రకరకాలుగా హింసించేవాడు. ఇంటి నిండా పని మనుషులు ఉన్నా నన్నే వంట చేయమనేవాడు. నాకు వంట రాదు, నీకు తెలుసు కదా. అయినా కష్టపడి నేర్చుకొని వండేదాన్ని. ఒక ముద్ద తిని దాన్ని తుపుక్కున నా మొహం మీద పూసేవాడు. దీన్ని వంట అంటారా, పెంట మొహందానా? కనీసం మొగుడికి వండి పెట్టడం కూడా నేర్పలేదా నీ అమ్మ అని పచ్చి బూతులు తిట్టేవాడు. ఏదైనా నోరెత్తితే బెల్ట్ దెబ్బలు, కొరడా దెబ్బలతో ఒళ్ళంతా చిట్లిపోయేది. చిన్న చిన్న విషయాలకు కూడా చచ్చెట్లు కొట్టేవాడు. అతనే కాదు, అతని తండ్రి కూడా. వాటికి కూడా ఓర్చుకున్నాను. కానీ అతను రాత్రిపూట పెట్టే టార్చర్, అది ఎవరికీ చెప్పుకోలేనిది. చాలా క్రూరంగా హింసించేవాడు. చెప్పుకోలేని చోట సిగరెట్తో కాల్చేవాడు. పళ్లతో గోళ్లతో విపరీతంగా ఎక్కడంటే అక్కడ గాయాలు చేసేవాడు. బాధతో నేనేడుస్తుంటే న్యూడ్గా డ్యాన్స్ చేయమనేవాడు. చేయనంటే సిగరెట్తో మరిన్ని వాతలు పడేవి. అతనికి తాగుడే కాదు, డ్రగ్స్ కూడా అలవాటుంది. డ్రగ్స్ తీసుకొని చాలా వికృతంగా రొమాన్స్ చేసేవాడు. సైకోలా బిహేవ్ చేసేవాడు. ఆడదానిగా అన్నీ విడమర్చి చెప్పలేను. అతని వికృత క్రీడకి అలసిపోయి స్పృహ తప్పిన రోజులు చాలా ఉన్నాయి. అసలు అతను మనిషో రాక్షసుడో నాకు అర్థమయ్యేది కాదు. ఓ మనిషి సాటి మనిషిని అంతగా హింసించగలడా అనిపించేది. అంత నరకం చూపించేవాడు. బెడ్లో ఆ నరకం పరాకాష్ఠకు వెళ్ళేది. అవన్నీ గుర్తుకు వచ్చి నాకు ఇప్పటికీ భయమేస్తుందిరా బాబీ. మళ్ళీ వాడు ఎక్కడ వస్తాడు అని భయమేస్తుంది. నన్ను తీసుకువెళ్తాడేమో అని భయమేస్తుంది. అమ్మో, ఆ నరకంలోకి మళ్ళీ వెళ్ళటం కంటే చచ్చిపోవటం చాలా మేలు అంతి గట్టిగా కళ్ళు మూసుకొని. అదంతా వింటున్న బాబీ కళ్ళలోంచి కన్నీళ్లు కారిపోతున్నాయి. అతని పిడికిళ్ళు బిగుసుకున్నాయి. బాధని కంట్రోల్ చేసుకోవటానికి ఎదురుగా ఉన్న టీపాయిని బలంగా గుద్దాడు. అంతే, అది ముక్కలు ముక్కలు అయింది. ఈ పిచ్చేంట్రా నీకు? ఏంటిది? చూడు, చేతిలో గాజు పెంకులు గుచ్చుకున్నాయి అని బాబీ చేతిని తీసుకొని, చూడు పిచ్చోడా ఎలా బ్లడ్ వస్తుందో, ఇందుకే నీకు చెప్పంది అని చిన్నగా చేతిలో గుచ్చుకున్న గాజు పెంకులు లాగేస్తుంది. ఎంత నరకం అనుభవించావే పిచ్చిదానా? అలా బాధలు పెడుతుంటే భరిస్తూ అలాగే ఉంటారా ఎవరైనా? ఎంత పిచ్చి మొహం దానివే. వెళ్ళి పోలీస్ కేసు పెట్టి వాడిని బొక్కలో వేపించకుండా వాడు పెట్టిన బాధలన్నీ భరిస్తూ మహాసాధ్విని అనిపించుకోవాలనుకున్నావా అన్నాడు కోపంగా. అది నువ్వు చెప్పినంత తేలిక కాదులే. వాడికి చాలా పలుకుబడి ఉంది. పోలీసులు వాడు వేసే లంచానికి బానిసలు. వారం వారం వాళ్ళని పిలిచి పార్టీ ఇస్తుంటాడు. వాళ్ళు ఇంకా నా మాట వింటారా? నేను కేసు పెడితే పట్టించుకుంటారా అంది. పోనీలే, ఇప్పటికైనా ఆ దరిద్రాన్ని వదిలించుకున్నావు అన్నాడు. ఎక్కడరా, ఇంకా వాడు వదల్లేదు. ఆ రోజు కోర్టులో డైవర్స్ వచ్చాక వాడేమన్నాడో తెలుసా? వాడికి ఇంకా నా మీద మోజు తీరలేదట. ఆస్తి మొత్తం వదిలేశామని డివోర్స్కి ఒప్పుకున్నా కానీ నిన్నేమీ వదిలిపెట్టను, మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను, నాకెవడడ్డొస్తాడో చూస్తాను అన్నాడు.
నాకు అదే భయంగా ఉంది అంది కన్నీళ్లతో. అప్పుడు నీకు తోడుగా ఎవరూ లేరు. ఇప్పుడు నేనున్నాను. ఎవరినో వచ్చి నీ మీద చెయ్యి వేయమను, వాడెంత చూస్తాను అన్నాడు కోపంగా. వాడికి చాలా పలుకుబడి ఉంది బాబీ. రౌడీలు, గూండాలు, పోలీసులు, రాజకీయ నాయకులు అందరూ వాడికి తెలుసు. నువ్వు వాడి జోలికి వెళ్లకు అంది భయంగా. ఆమెను పీజీకి పంపాలా వద్దా అని మళ్ళీ ఆలోచనలో పడ్డాడు బాబీ. వెంటనే అతనికి ఒక ఆలోచన వచ్చింది. తర్వాత రోజు దాన్ని అమల్లో పెట్టాడు. శేఖర్ని చూడగానే అర్థమైంది అతనికి పూజిత బాగా నచ్చిందని. అతను కూడా బాగా పలుకుబడి ఉన్న కుటుంబానికి చెందినవాడు. అతని తండ్రి పెద్ద బిజినెస్ మ్యాన్. కానీ అతనికి సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉండటంతో దీనిలో కొంత పెట్టుబడి పెట్టాడు. రోజు ఆఫీస్కి కూడా రాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు. బాబీకి చాలా మంచి ఫ్రెండ్ శేఖర్, చాలా మంచివాడు కూడా. అందుకే అతనికి పూజిత గురించి చెప్పి ఆమెను పెళ్లి చేసుకోగలవా అని అడిగాడు. నాకైతే ఇష్టమే బ్రో, కానీ ఇంట్లో వాళ్ళు ఏమంటారో, అమ్మకి అసలే చేదస్తం ఎక్కువ అన్నాడు. ఏదో ఫైల్ కోసం ఆఫీస్ రూమ్కి వచ్చిన పూజిత ఆ మాటలు విన్నది. వెంటనే వెనక్కి తిరిగింది. అది చూసిన బాబీ ఆమె వెనకే వెళ్ళాడు. నీళ్లు నిండిన కళ్ళతో కోపంగా అతన్ని చూసింది. ఆమె చెయ్యి పట్టుకొని బుజ్జి అసలు విషయం విను అంటుంటే అతని చేతిని విసిరి కొట్టి తన బ్యాగ్ తీసుకొని బయటికి నడిచింది. ఆమె వెనకే పరిగెత్తాడు బాబీ. అటుగా వెళ్తున్న ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది. ఆమె వెనకే కారులో ఫాలో అయ్యి వెళ్ళిన బాబీకి ఆమె బ్యాగ్ తీసుకొని ఇంట్లోంచి బయటికి వస్తూ ఎదురయ్యింది. ఏయ్, ఎక్కడికే బయలుదేరావు? ఏం జరిగిందో వినమంటే వినకుండా అన్నాడు. ఏంటి వినేది? నీకు అంత బరువు అయిపోయానా? నీకు అడ్డం అనుకుంటే అసలు ఇక్కడికి ఎందుకు తెచ్చావు? నాకు జాబ్ ఇవ్వమని నేను అడిగానా? నాకు పెళ్లి చేయమని నేను అడిగానా? నా స్థాయికి తగిన జాబ్ నేను చూసుకునేదాన్ని అంత కోపంగా ఏడుస్తూ. కొంప తీసి నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను అనుకున్నావా? నేను ఆల్రెడీ పెళ్ళై వాడెవరితోటో కాపురం చేసి వచ్చాను కదా. అందుకే నన్ను ఎక్కడ చేసుకోవలసి వస్తుందో అని భయమేసి ఎవడికో అంట కట్టాలి అనుకుంటున్నావా అంది. ఏ బుజ్జమ్మ, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకు. ఏం వాగుతున్నావో అర్థమవుతుందా? పిచ్చి పిచ్చిగా వాగావంటే చెంప పగలగొడతాను. నేనంటే నీకు ఇష్టం లేదు, ప్రేమ లేదు, నీ స్థాయికి నేను సరిపోను అని నువ్వు 3 సంవత్సరాల క్రితమే నా మొహాన్నే చెప్పావు. అందుకే నీ స్థాయికి తగిన వాడిని చూసి నీకు పెళ్లి చేయాలి అనుకున్నాను. తప్ప? శేఖర్ తండ్రి మంచి పొజిషన్లో ఉన్నాడు. అతని జోలికి ఎవరైనా రావాలంటే భయపడతారు. ఆ వెధవ గురించి నువ్వు భయపడుతున్నావు అని, వాళ్ళింట్లో అయితే నువ్వు సేఫ్గా ఉంటావు అని ఆలోచించాను. అంతేకాని నువ్వు ఎవరినో పెళ్లి చేసుకొని కొన్నాళ్ళు వాడితో కాపురం చేసి వచ్చావని, నువ్వు ఎంగిలైపోయావని, నాకు పనికిరావని కాదే పిచ్చిదానా. నువ్వంటే నాకు ప్రాణమే. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ కూడా నువ్వు నా ప్రాణం. నిన్ను తప్ప నా పక్కన ఇంకొక అమ్మాయిని కూడా ఊహించుకోలేను. ఆ విషయం తెలుసా నీకు? నీ పెళ్ళని తెలిసిన రోజు నా గుండె ఎన్ని వక్కలైందో తెలుసా? ఎప్పుడూ డ్రింక్ చేయని వాడిని 10 రోజులు ఎంతగా తాగానో తెలుసా? నన్ను నేను మర్చిపోయేంతగా తాగాను. నువ్వు అక్కడ బాధలు పడుతున్నావని, అందుకే మీ నాన్న నిన్నింటికి తీసుకువచ్చాడని తెలిసిన రోజు ఎంత కుమిలిపోయానో తెలుసా? అప్పుడే వచ్చి నిన్ను హక్కున చేర్చుకొని ఓదార్చాలి అనిపించింది. కానీ ఇలా ఎప్పుడు జరుగుతుందని, కోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నావా అని నువ్వెక్కడ అంటావో అని నీ ముందుకు రాలేకపోయాను. మామయ్యకి హార్ట్ అటాక్ వచ్చిందని, మీ అందరూ, ముఖ్యంగా నువ్వు కుమిలిపోతున్నావని తెలిసాక ఇక ఆగలేకపోయాను. నువ్వేమంటే అది అంటావు అని తెగించి వచ్చాను. ఏం తెలిసే నీకు నా గురించి? నువ్వు 6 నెలలు అక్కడ శారీరకంగా చిత్రహింస అనుభవించావేమో. నేను 3 సంవత్సరాల నుంచి మానసికంగా అంతకంటే ఎక్కువగా చిత్రబాధను అనుభవిస్తున్నాను తెలుసా? ఊహ తెలిసిన దగ్గర నుంచి నా గుండెల్లో గుడి కట్టుకొని పూజిస్తున్న నా దేవత నా ప్రేమను కాదని, తన స్థాయికి అంతస్తుకి నేను తగనని నన్ను అసహ్యించుకొని వెళ్ళిన రోజే నేను చచ్చిపోయానే. ఇప్పుడు మనిషిగా మాత్రమే బ్రతికున్నాను. నా మనసు ఎప్పుడో 3 ఏళ్ల క్రితమే చచ్చిపోయింది. బ్రతికున్న శవాన్ని నేను అన్నాడు నిర్వేదంగా. సారీరా బాబీ, ఆ రోజు అహంకారంతో నేను అన్న మాటలు నిన్ను ఇంతగా బాధ పెడతాయని నేను అనుకోలేదు. నువ్వు దూరమయ్యాకే తెలిసింది నాకు నీ విలువ ఏమిటో. నువ్వు లేకపోతే నన్ను గారాబం చేసేవాళ్ళు లేరు. నన్ను నెత్తికెత్తుకొని నా అడుగులకి మడుగులు వచ్చేవాళ్ళు లేరు. బుజ్జమ్మ ఏది చేసినా
ఏం చెప్పినా కరెక్ట్ అంటూ నన్ను సపోర్ట్ చేస్తూ నా వెనుక తిరిగేవాళ్ళు లేరు. కంటికి రెప్పలా నన్ను కాపాడుకునే నా స్నేహితుడిని అహంకారంతో దూరం చేసుకున్నాను అని చాలా కుమిలిపోయాను. చాలాసార్లు నీకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ డబ్బు మదం తలకెక్కి ఉంది కదా, నువ్వే నా కాళ్ళ దగ్గరికి రావాలి అనుకున్నాను. కానీ 2 ఏళ్ళైనా నువ్వు రాలేదు. అయినా నేనన్న ఒక్క మాటకే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతావని నేను అనుకోలేదు. నా చుట్టూ తిరిగి నన్ను మళ్ళీ మళ్ళీ బ్రతిమాలుతావు అనుకున్నాను, అంతేకాని నాకు దూరంగా పారిపోతావు అనుకోలేదు. నా మొహం కూడా చూడలేనంత కోపం నీకు వస్తుందని నేను ఊహించలేదు. నువ్వు నన్ను అలా వదిలిపెట్టి వెళ్ళిపోయావని నాలో నేనే ఎంత బాధపడ్డానో, ఎంత ఏడ్చుకున్నానో నాకు మాత్రమే తెలుసు. నాకు దూరంగా వెళ్ళావని ఇంకా కోపం ఎక్కువయింది. అప్పుడే నాన్న ఈ సంబంధం తెచ్చాడు. ఇప్పుడే వద్దు నాన్న, కొన్నాళ్ళు ఆగుతాను అన్నాను. అప్పటికైనా నువ్వు వస్తావని. ఇంకా ఎన్నాళ్ళమ్మా, ఇప్పటికే చదువు అయిపోయి 2 ఏళ్ళు ఇంట్లో ఉన్నావు. ఎప్పుడు అడిగినా ఇదే మాట చెబుతున్నావు. నీ వయసు వాళ్ళందరికీ పెళ్ళై పిల్లలు కూడా పుట్టారు. నేను 10 మందిలో మాటిచ్చాను, మాట పోతుంది. మాట పోతే ప్రాణం పోయినట్టే. నీ పెళ్ళా నా ప్రాణమా అన్నాడు. నాన్న పట్టుదల నీకు తెలుసుగా. ఆయన ఏం చేసుకుంటారో అని భయంతో ఆ పెళ్లికి ఒప్పుకున్నాను. నువ్వు కూడా నేను అన్న మాటలకు బాధపడి నా మీద అసహ్యం పెంచుకొని ఉంటావని, మనసు మార్చుకొని ఉంటావని, అందుకే ఇంతవరకు నా మొహం చూడలేదని అనుకున్నాను. అందుకే చాలా కష్టంగా ఆ పెళ్లికి ఒప్పుకున్నానురా. నాకేమీ ఇష్టమై ఆ పెళ్లి చేసుకోలేదు. ఎంతసేపటికి నేను నిన్ను కాదు అన్నానని అంటున్నావు, కానీ అది మొండిది, పొగరుపోతుంది, దానికి బలుపు ఎక్కువ. ఎప్పుడూ ఇలాగే తలతిక్కగా వాగుతుంది, తర్వాత మళ్ళీ మామూలు అవుతుంది, అప్పుడు అదే సారీరా అంటుంది అని నువ్వు అనుకున్నావా? ఏ మాట అయినా సరే 1కి 2 సార్లు నేను బ్రతిమిలాడితే అదే వింటుంది అని అనుకున్నావా? తప్పంతా నా మీద వేస్తున్నావు. ఒక్క మాట అన్నానని అన్నేళ్ల మన బంధాన్ని ఒక్క క్షణంలో తెంచుకుని దూరంగా వెళ్ళిపోతావా? మళ్ళీ నా మొహం చూడవా? ఇవన్నీ నీ తప్పులు కాదా? తప్పంతా నాదేనా? నువ్వు ఏ మాటైనా చెప్పగానే నేను విన్నానా? 4-5 సార్లు బ్రతిమాలించుకోకుండా నువ్వు ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నా చేతులు పట్టుకొని, బుజ్జమ్మ ప్లీజే మనం పెళ్లి చేసుకుందాం, ఐ లవ్ యూనే అని బ్రతిమలాడితే నేను కాదనేదన్నా ఈరోజు నా బ్రతుకు ఇలా ఏడ్చేది కాదు కదా. మనం ఇలా శాశ్వతంగా దూరం అయ్యేవాళ్ళం కాదు కదా. జరిగిన దానికే నేను మనసులో కుమిలిపోతుంటే మళ్ళీ వాడెవడికో నన్ను ఇచ్చి పెళ్లి చేస్తాడట. పెద్ద వీరేశలింగం బయలుదేరాడు అంది కోపంగా. దోసిట్లో ఆమె మొహాన్ని పట్టుకొని, బుజ్జి నిజంగానా? నువ్వు చెప్పేదంతా నిజమేనా అన్నాడు సంబరంగా ఆమె కళ్ళల్లోకి చూస్తూ. పోరా స్టూపిడ్ ఫెలో, నీకు నువ్వే ఏదో అనేసుకొని నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టావు. అసలు నిన్ను లైఫ్లో క్షమించకూడదు అనుకున్నాను, కానీ నువ్వు కళ్ళ ముందు కనపడగానే అన్నీ మర్చిపోయాను. నువ్వు రమ్మనగానే మారు మాట్లాడకుండా కుక్క పిల్లలా తోకబొప్పుకుంటూ నీ వెంట వచ్చాను కదా, అందుకే నేనంటే అలుసు నీకు. పోరా, ఇంకెప్పుడు నా కంటికి కనిపించకు అంది కోపంగా బాబీ చెస్ట్ మీద తన 2 చేతులతో కొడుతూ. మై డెవిల్ ఈజ్ బ్యాక్ అని గట్టిగా పూజితని కౌగిలించుకొని, ఎక్కడికే పోయేది? ఇక ఈసారి నువ్వు కాదు కదా, సాక్షాత్ ఆ దేవుడే వచ్చి చెప్పినా నేను వదలను అంటూ ఏదో తిడుతున్న ఆమె పెదవులను తన పెదవులతో బంధించాడు. అతని ఆత్మీయమైన స్పర్శ ఆమెలో తీయటి రాగాలు పలికించింది. అన్నీ మర్చిపోయి కన్నీళ్లతో అతన్ని అల్లుకుపోయింది. కొన్ని రోజులకి ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను కూర్చోబెట్టి తమ అభిప్రాయం చెప్పారు. రామారావు, నిర్మల గారు ఎంతో సంతోషపడ్డారు. బాబీ తల్లిదండ్రులు పూజిత కూడా తమ ఇంటి బిడ్డ లాంటిదే అనుకుంటారు. ఆమె జీవితంలో విధి ఆడిన నాటకానికి ఆమెను బలి చేయటం సబబు కాదు అని, తమ కొడుకు పూజితను ఎంతగా ఇష్టపడతాడో తెలుసు కనుక సరేనన్నారు. వెంటనే తాంబూలాలు మార్చుకుని ముహూర్తాలు పెట్టుకున్నారు. సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుందాం అంది పూజిత. అవసరం లేదు, మనం ఈ ఊరందరి మధ్య తిరిగాం, ఈ ఊరి వారందరి మధ్యనే పెళ్లి చేసుకుందాం. నిన్ను భయపెట్టేవాళ్ళు కూడా అప్పుడు నీ దగ్గరికి రావటానికి భయపడతారు. మనమేం తప్పు చేయటం లేదురా, చాటుగా రహస్యంగా చేయటానికి అన్నాడు బాబీ. 10 రోజుల తర్వాత ఆ ఊరి చెన్నకేశవ స్వామి గుడిలో ఆ ఊరి వారందరి మధ్య బాబీ పూజితుల వివాహం వేడుకగా జరిగింది. ఎంతో డబ్బు ఖర్చు పెట్టి చాలా ఘనంగా పెళ్లి చేశాడు రామారావు. లక్షల ఖరీదైన చీర, కోట్ల ఖరీదు చేసే నగలు వేసుకున్నా కూడా బుజ్జమ్మ మొహంలో ఈరోజు ఉన్నంత తృప్తి,
పెళ్లి కళ ఆ రోజు కనిపించలేదు అని అందరూ అనుకుంటుంటే అది నేను చేసిన పొరపాటే. బలవంతంగా నా కూతురిని ఆ పెళ్లికి ఒప్పించి ఆస్తి అంతస్తులే కాకుండా నా బిడ్డ జీవితాన్ని కూడా నాశనం చేశాను. దేవుడి దయ వల్ల బాబీ లాంటి ఉత్తముడు నా బిడ్డ చెయ్యి అందుకున్నాడు. లేకపోతే అది జీవితాంతం ఒంటరిగా ఏడుస్తూ బ్రతకాల్సి వచ్చేది. బాబీ, నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా. ఇక బ్రతికే లేదు అనుకున్న నా కూతురు జీవితంలో వెలుగులు నింపావు అనుకున్నాడు. ఉత్సాహంగా పోటీపడి తలంబ్రాలు పోసుకుంటున్న వాళ్లనే చూస్తున్నాడు. కూతురి కళ్ళలో కనిపిస్తున్న సంతోషం చూస్తుంటే ఆయన మనసు నిండిపోయింది. ఇక నా బుజ్జమ్మ గురించి దిగులు పడాల్సిన అవసరం లేదు. నాకు బంగారం లాంటి అల్లుడు దొరికాడు. నా బుజ్జమ్మని పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు అని కళ్ళు తుడుచుకున్నాడు. కలకాలం పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండమని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాడు. ఆ రోజు సాంప్రదాయం ప్రకారం ఫస్ట్ నైట్ ఏర్పాటు చేశారు. పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వచ్చిన పూజిత, ఇవన్నీ ఏమీ వద్దు అంటే వాళ్ళు వినలేదు అంది గిల్టీగా. ఎందుకు వద్దు? అసలు నువ్వెందుకు అలా గిల్టీ ఫీల్ అవుతున్నావు? నాకు కావాల్సింది నీ మనసురా బుజ్జమ్మ. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు పెళ్లికి ముందు కావాలనో సరదా కోసమో తప్పులు చేసి హ్యాపీగా ఇంకొకరిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తున్నారు. నువ్వేం తప్పు చేసావు చెప్పు? పెళ్లి చేసుకొని కాపురం చేశావు. అది తప్పు కాదు కదా. నేను దాని గురించి ఆలోచించేవాడినైతే అసలు నిన్ను పెళ్లి చేసుకోను కదా. నాకు నువ్వు ముఖ్యం, నీ మనసు ముఖ్యం, దానిలో నా స్థానం ముఖ్యం. అది ఎప్పుడూ నాదే, దానిలో మొదటి స్థానం నాదే. ఇక నాకేం కావాలి? నాకు కావాల్సింది నీ శరీరం కాదురా, నీ మనసు. ఇప్పటికిప్పుడు మనం హడావుడిగా లైఫ్ మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. లైఫ్లో అన్నీ కుదురుకున్నాక నువ్వు ఎప్పుడంటే అప్పుడు, నువ్వు పర్మిషన్ ఇచ్చినప్పుడు ఆ లైఫ్ స్టార్ట్ చేద్దాం, సరేనా అన్నాడు. నేను ఆ విషయాలన్నీ ఎప్పుడో మర్చిపోయాను. నా మనసులో నువ్వు తప్ప ఇంకేదీ లేదు. కానీ ఏదో బెరుకుగా అనిపిస్తుంది అంది తల వంచుకొని. నాకు అర్థమవుతుందిరా నీ పరిస్థితి. మనిద్దరం చాలా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్మి. ఒకరి మనసులో ఏముందో ఒకరికి తెలీదా అని ఆమె చేతిలో గ్లాస్ తీసుకొని తను కొన్ని తాగి ఆమెతో కూడా తాగించాడు. ఇక పడుకో అని ఆమెను పడుకోబెట్టి ఆమె పక్కన పడుకొని ఆమె మొహంలోకే చూస్తుంటే ఏంటి అంది కళ్ళెగరేస్తూ. 3 ఏళ్ళు నిన్ను మిస్ అయిపోయాను కదా, అందుకే చూసుకుంటున్నాను. చూడటానికైతే పర్మిషన్ ఉంది కదా అన్నాడు. నాకు మాత్రం ఇలానే నీ గుండెల్లో తలదాచుకొని పడుకోవాలని ఉంది అంటూ అతని దగ్గరగా జరిగి అతని గుండెల్లో తలదాచుకొని గట్టిగా కౌగిలించుకుంది. ఇది అన్యాయమే రాక్షసి. ఈ పొజిషన్లో కంట్రోల్గా ఉండటం అంటే సాధ్యమా అన్నాడు. కంట్రోల్గా ఉండమని ఎవరన్నారా బుద్ధు? చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా వీడు. నాకెక్కడ దొరికాడో ఈ బుద్ధావతారం. అన్నీ విడమర్చి చెప్పాలి అంది విసుక్కుంటూ. నీ బుద్ధావతారానికి అర్థమైందిలే అంటూ ఆమె నల్లుకుపోయాడు. ఊపిరి సల్పనివ్వని అతని కౌగిల్లో ఇష్టంగా నలిగిపోయింది. ఇప్పటికే నిన్ను చాలా బాధ పెట్టాను, ఇంకా నిన్ను బాధపడనివ్వనురా కన్నా అనుకుంటూ అతనికి తన పెదవులందించింది. ఆమె సహకారంతో రెచ్చిపోయి ఆ రాత్రి ఆమెతో జాగారం చేపించాడు. ఇదండి కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? మీకు నచ్చిందో నచ్చలేదో నాకు అర్థం కావటం లేదు, ఎందుకంటే వ్యూస్లో ఊపు లేదు. సరే, ఈ కథ మీకు నచ్చిందో లేదో ఓ చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే కొంచెం వ్యూస్ కూడా పెంచండి. సరేనండి, ఇక ఉంటాను. బాయ్. మీ లక్ష్మి ఘంట.